హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడే డెకాయిడ్ సినిమా చూసి వచ్చాను. డిస్క్లైమర్లో ఏం అవసరం లేదు, వన్ లైనర్ మీకు రివ్యూ చెప్పేస్తాను. ఎవరైనా ఒకవేళ తెలుగు రొటీన్ ఒక డ్రామా లేకపోతే ఒక 2-3 పాటలు లేకపోతే ఒక ఐటమ్ సాంగ్ 4-5 ఫైట్స్ కోసం సినిమా చూడాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు డెకాయిడ్ సినిమాకి రాకండి. ఓకే, డెకాయిడ్ సినిమా ఎవరికి నచ్చుతుందంటే ఈ ఒక మంచి ఒక కైండ్ ఆఫ్ హాలీవుడ్ టేకింగ్, హాలీవుడ్ స్క్రీన్ ప్లే, లేకపోతే అంటే సీన్కి ఒక్కొక్క ట్విస్ట్, ఒక స్లో పేస్ ఆఫ్ లవ్ స్టోరీ, సూదింగ్ లవ్ స్టోరీ, లేదు అనుకుంటే ఒక మంచి బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఓకే, ఒక మంచి స్టోరీ కోసం ఎవరైనా చూడాలి అనుకుంటే మాత్రం, అంటే మీకు చెప్పాను కదా, ఎవరైతే హాలీవుడ్ ఇంగ్లీష్ సినిమాలు ఎవరైతే చూసి ఉంటారో, అంటే ఆ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఫిల్మ్ మేకింగ్, ఆ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ డైరెక్షన్, ఆ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ స్క్రీన్ ప్లే ఒకవేళ ఎవరికైనా నచ్చుతుంది అనుకుంటే వాళ్ళు ఈ సినిమాకి వచ్చి చూడొచ్చు. ఓకే, రొటీన్ తెలుగు సినిమాలు, రొటీన్ పాటలు, 4 ఫైట్లు, 4 కామెడీలు, ఒక 4 డబుల్ మీనింగ్ డైలాగులు, ఇలాంటిది ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాకి రాకండి. సో నౌ ఐఎమ్ టెల్లింగ్ యూ, డెకాయిడ్ ఈజ్ నాట్ ఎ యాక్షన్ ఫిల్మ్, ఇట్ ఈస్ ఎ ప్యూర్లీ లవ్ స్టోరీ. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయినంత వరకు ఓకే ల్యాగ్ ఉంది, అదే మీకు చెప్పాను కదా. ఇంగ్లీష్ సినిమాలు కూడా ఎట్లా ఉంటుందంటే వాళ్ళు 1.5 అవర్ అయినా కూడా కొంత ల్యాగ్ కనిపిస్తుంది, కానీ సినిమా ఓవరాల్ వచ్చేసరికి మాత్రం వావ్ అనిపిస్తుంది. డెకాయిడ్ కూడా ఆ కైండ్ ఆఫ్ మూవీనే. స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి ఏదో అంటే ఒక అంటే ఆ వరల్డ్కి తీసుకుని వెళ్ళిపోయి సినిమా చాలా బాగా నీట్గా నడిపిస్తూ వెళ్తాడు. ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ గని అంట, ఎవరో కొత్త ఆయన చింపేశాడు బ్యాక్గ్రౌండ్ స్కోరు. బీమ్స్ సిసిలేరియో 2 పాటలు ఉన్నాయి, 2 పాటలు కూడా చాలా బాగున్నాయి. డైరెక్షన్ అయితే సూపర్ డూపర్, స్క్రీన్ ప్లే అదిరిపోయింది. ఇకపోతే ఈ సినిమా హీరో ఎవరైతే ఉన్నారో మృణాల్ ఠాకూర్, అంటే మీకు మృణాల్ ఠాకూర్ హీరోయిన్ కదా, హీరో అంటున్నా నేను అనుకుంటున్నారా? ఈ సినిమాకు మెయిన్ లీడ్ క్యారెక్టర్ మెయిన్ హీరో ఎవరైనా ఉన్నారు అని అంటే అది మృణాల్ ఠాకూరే. అడవి శేషుని కూడా డామినేట్ చేసి మృణాల్ ఠాకూర్ ఒక రేంజ్లో సినిమాని అందరినీ డామినేట్ చేసేసింది ఆమె. అంటే క్యామియోలు వచ్చినా లేకపోతే ఎవరు ఏది వచ్చినా కూడా మృణాల్ ఠాకూర్ అందరినీ డామినేట్ చేసి సినిమాని మొత్తం తీసుకొని ఆమె మింగేసిందనే చెప్పాలి. అంటే అంత అద్భుతమైన యాక్టింగ్, అంత బాగా చేసింది మృణాల్ ఠాకూర్. ఈ సినిమాకి క్రెడిట్ ఎవరికన్నా ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మృణాల్ ఠాకూర్కే క్రెడిట్ ఇవ్వాలి. అడవిశేష్ కూడా ఉన్నంతలో చాలా బాగా చేశారు. అంటే ఆయన హీరో కాబట్టి హీరో ఎలివేషన్స్ అవి ఇవి తొక్క తోలు ఇవన్నీ ఏమి లేకుండా, నేను చెప్పాను కదా, అదే హాలీవుడ్ సినిమాలలో ఒక హీరోకి ఎంత సింపుల్గా చూపిస్తారు, ఒక కామన్ మ్యాన్ లెక్క ఎంత సూపర్గా చూపిస్తారో అదే రేంజ్లోనే ఒక కామన్ మ్యాన్ ఒక లవ్ బర్డ్స్లో ఒక హర్ట్ అయిన ఒక వ్యక్తి ఎలా రివెంజ్ తీసుకోవాలని అనుకున్నాడు, దాని తర్వాత ఎలా మారింది, తర్వాత ఎలా నిజాలు తెలుసుకున్నాడు, ట్విస్ట్లు ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఒక కామన్ మ్యాన్ ఎలా అయితే ఫీల్ అవుతాడో ఆ కైండ్ ఆఫ్ ప్యాటర్న్లోనే ఈ సినిమా తీశారు. సినిమా ఆర్ఆర్ పరంగా అయితే అదిరిపోయింది. ఈ హైలైట్లు, ఈ ఎలివేషన్స్ ఇవన్నీ ఏమీ లేకుండా సింపుల్ అండ్ క్యూట్గా మంచి లవ్ స్టోరీ ఇది. అంటే సినిమా ల్యాగ్ ఉంది అట్లా చాలామంది అంటున్నారు, కానీ బట్ ఇట్ ఈస్ నాట్ ఎ ల్యాగ్. మీకు సినిమా థియేటర్కి వచ్చి ఖచ్చితంగా థియేటర్కే వచ్చి చూడాల్సిన సినిమా ఇది. మీరు ఫ్యామిలీతో పాటు రావచ్చు, లవర్స్ రావచ్చు, లేదా ఏమంటారు పిల్లలతో రావచ్చు, ఎవరైనా వచ్చి చూడవచ్చు. సినిమాలో ఏ విధమైనటువంటి ఏమంటే పొల్యూషన్ లేదు. ఐ మీన్ డబుల్ మీనింగ్ డైలాగులు కావచ్చు, ఒక ఐటమ్ సాంగ్లు అవి ఇవి ఏదేదో లేదు. ఒక సాంగ్ ఉంది కానీ బట్ ఆ సాంగ్ ఐటమ్ సాంగ్ లాగా కాదు, కానీ ఒక పాటలో ఒక సినిమాలో భాగంగా ఆ పాట వస్తుంది. సో ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది. సో హూ ఎవర్ వాంట్ టు వాచ్ డెకాయిడ్, ఇట్ ఈస్ ఎ ప్యూర్లీ లవ్ స్టోరీ. సినిమా థియేటర్కి రండి, థియేటర్లో వచ్చేసి మీరు డెకాయిడ్ చూడండి, యూ విల్ నాట్ గెట్ డిసప్పాయింటెడ్. సినిమా చాలా బాగుంది, పైసా వసూల్ మూవీ. అంటే డబ్బులు పెట్టి నేను చూశాను కాబట్టి వర్త్ వాచింగ్ మూవీ ఇది, చాలా బాగుంది. ఇంతకుముందే అడవిశేష్ అండ్ మృణాల్ ఠాకూర్ ఇద్దరు వచ్చేసి చాలా సందడి చేసి వెళ్ళారు, ఆడియన్స్తో మాట్లాడారు, బాగా హంగామా చేసేసి. మీరు అక్కడ చూస్తున్నారు కదా పైన బెలూన్స్ అన్నీ వదిలేసి, వాళ్ళు లవ్ బెలూన్స్ అన్నీ వదిలేసి ఇప్పుడే వెళ్ళారు. సో సినిమా ఓవరాల్గా నేనేం చెప్తున్నానంటే, ఎవరైతే సినిమా వాచ్ చేయాలి అంటే కొత్త ఫార్మాట్ సినిమా చూడాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా డెకాయిడ్ మూవీకి రండి, సినిమా చూడండి, యూ విల్ గెట్ ఎంజాయ్డ్. అంతే తప్పిస్తే రొటీన్ సినిమా చూడాలి, ఏదో అట్లా పోయినామా, కూర్చున్నామా, నవ్వుకున్నామా, లేకపోతే 4 పాటలు చూసామా, లేదా 4 ఫైట్లు చూసామా, ఒక ఏదైనా మన ఏమంటారు ఒక 4-5 అగ్లీ జోక్స్ విన్నామా, ఎంజాయ్ చేసినామా అని కాకుండా కొత్తగా ఫ్రెష్గా ఒక స్టోరీ, ఫ్రెష్ సినిమాని చూడాలనుకునే వాళ్ళు కమ్ టు డెకాయిడ్, వాచ్ డెకాయిడ్, వర్త్ వాచింగ్ మూవీ.